ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు మృగములు పరమమైన నియమమును గూడి జీవించనిచ్చేయుండ తెలివి కలిగిన నరునకు ఈ తెలివి లేదే, తెలివి కలిగిన నరునకు ఈ తెలివి లేదే. Birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం. Discipline is the very life of every living being. అందులో మానవునకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. For mankind, this discipline is the backbone. క్రమశిక్షణే లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. Without discipline, the human society will ruin. క్రమశిక్షణ అనగా చక్కని నియమం అనుసరించటము. Discipline means following a particular regulation. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు. Without this rule and regulation, humanity cannot sustain. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటున్నది. That should be under certain limits again. నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు, నియమం లేకపోవటమే నిశ్రేయస్సు. The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు. Discipline cannot be obtained by going through the text. లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. It's not the one that could be listened to from your teachers. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. Discipline is essential at all points of time, from dawn to dusk. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాతీయతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. The discipline is very much essential for every group, for every society, in all areas like politics. ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు. Without discipline, you cannot call it a ఈ society. క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు. It's no politics at all, bereft of discipline. క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు. It cannot be society in the absence of discipline. క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు. It's no nation if it doesn't follow discipline. వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. It's only the discipline that unifies. Through this discipline, man to man, society and another society. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. Therefore, discipline is the main quality in our life. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. We have to observe discipline in our sports and games, music and in our speech as well. భజన చేస్తున్నారు. We do bhajan. కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ
ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. During bhajan, as we join the chorus, we should maintain same tempo. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. On the other hand, if we sing in our own way, you don't feel like listening. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. Therefore, in chorus, you should observe discipline. ఇంకా ఆటల యందు, Then sports. ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. As you participate in sports and games, the captain will lay certain regulations. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. Everyone should follow the rules laid by the captain. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. Sometimes they play in these games forgetting themselves. They are lost in play. కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు. కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులుపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. The moment the whistle is given, one should come to a ఈ standstill. విజిల్ కూడా నువ్వు కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి వాడే. Even one does not pay heed to the whistle, it amounts to disobedience. కనుక ఈనాడు లోకములో ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. Therefore, for human life, discipline is essential. కొంతమంది కొన్ని విధమైన అధికారమును చేపుచ్చుకుంటారు. Some occupy positions, ఒక వ్యాపారం నందు కానీ, either in business లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, or in agriculture ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి యందు కానీ, or any profession. అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము. Discipline in every field is very నేను necessary. అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. Because you are in position, you cannot make use of the pen that you hold on hand. ఇష్టం వచ్చినట్టుగా నాలుకకు ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. As the tongue has no bone, you cannot talk as you like. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. Therefore, the words that we speak and the writing that we make. మానవుడు ఏ depends on మాట limits. మాట్లాడవలనను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. As we speak, we should first understand, is it proper or not, and then speak. ఈ వ్రాత కోతల యందు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. Even in writings, you cannot write as you ఏ please. వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. You are writing today, what harm it would put to in future. You should view that point now. అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. You can keep up your position by observing discipline. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you. నడక యందు కానీ, కూర్చోవటం యందు కానీ, నవ్వటం నందు కానీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. While walking and sitting and smiling, there needs discipline. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు. Some walk. 40 అడుగులు వెడల్పుగా ఉండినటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because కానీ they walk in ట్రాఫిక్ ఏ zigzag way. విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా ఫుట్ పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. But you should walk along the footpath only. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం. If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger. ఎవ్వరికి ఏ విధమైనటువంటి యొక్క నొప్పిని కలిగించకుండా చూసుకోవాలి. You should see that you would not harm anybody in any way. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. So Bhagavan says, help ever, hurt never. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
You should observe discipline so as to render help to others. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం. The discipline is most essential right at this tender age. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, Not only youngsters, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. men in authority, the teachers and citizens also should follow పెద్దలను discipline. చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, How should we respect elders? ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, In what way should we sit in front of people? ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి. In these small matters, we should observe discipline clearly. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, Many children sit. ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. They sit in the form of an arrow. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, They should not sit like that. చక్కగా కూర్చోవాలి. They should sit straight. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. Because when you sit straight through the spinal column, the thoughts will reach. కనుక ఏకాగ్రత Straight to the అనేది intellect. అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. It's quite easy to attain concentration. ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. You have the ఈ spinal స్పైనల్ column. కాలంలో 33 రింగ్స్ ఉంటున్నాయి, 33 రింగులు. There are 33 rings in the spinal column. ఇందులో 9 బిట్వీన్ 9 and 12 Between 9 to 12. ఈ రెండింటి మధ్యలోనే సుషుమ్నా నాడి అని, Between 9 to 12 is present the Sushumna Nadi. అక్కడ సక్రమమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రార పద్మమునకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది. When you sit straight, the Kundalini will ascend and reach Sahasrara straight away. ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి What is this Kundalini power? అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణా అది పైకి వెళుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు. Those that follow the yogic practice, they say that this Kundalini which is located in the primal base, the Mooladhara, will proceed in the upward direction and reach ఈ Sahasrara. the కుండలిని top. శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటాది. It remains there at the basis, at the bottom Mooladhara. యోగాభ్యాస సమయం నందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది. In yogic practice, during the process of breathing exercise, it remains ఈ stable for a moment. ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు. Many people follow this ఈ breathing ప్రాణాయామ exercise. సమయం నందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు. During breathing exercise, we like to withhold the అనగా air. ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది. When you control breath, the Kundalini has to move upward because there is no air supply over ఇది there. ఒక సర్పము కాదు, It's not serpent. ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్ గాలి. It is not serpent. It's a sort of wind. అది కేవలము ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ వస్తుంది. It moves, it ascends, passing through these 33 rings. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి. In order to see that the Kundalini will ascend upward, you should sit straight. అందుకోసమనే యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు. Therefore, those take to yogic practice will అది sit చాలా straight. మంచిది. It's very good. మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, It also gives you memory జ్ఞాపక power. శక్తిని కూడా ఇస్తుంది, You'll have memory. ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. It's quite easy to attain concentration. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే. Therefore, sitting also needs ఈ discipline. క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే In order to have this discipline properly, దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. there are certain observances of purity. మొట్టమొదట First, మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. we should keep our body pure and clean. ఏమిటి ఈ పరిశుద్ధము? What is this cleanliness? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. You cannot clean merely with water and soap. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి. In order to keep the body pure, you should undertake సత్కర్మల good వల్లనే action. దేహం పరిశుద్ధమవుతుంది. Through good activity only the body is కర్మస్య purified. సిద్ధియే కర్మః.
కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. It's only out of good activity the purity of mind is మన attained. థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. You can purify your mind through thoughts. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడాను పరిశుద్ధంగానే ఉంటుంది. When once we purify these two, the intellect remains pure all through. కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? What is the first thing that in respect to the body? అహం అహం అహం, నేను నేను అనేటువంటిది. The body claims I. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? Where from you get this I? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. This I is born out of the spirit, Atma. ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది. And is the mind originated thereafter. మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది. Out of the mind the speech originated. కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుకనే అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. Therefore this I is the son of the spirit, Atma. ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్. కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. Therefore mind is the son of Aham and hence it is the grandson of the spirit, Atma. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు. And speech is born to this mind. వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. Therefore the speech faculty is the great కాబట్టి grandson of వాక్ the అనేటువంటి spirit. గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. Therefore the speech is the great grandson of Atma, the spirit. ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్. Mind is the grandson. ఇంకా అహం అనేటువంటి సన్. Aham is the son. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్ సన్ వీరంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. Therefore the great grandson, the grandson and the son belong to the family of the కనుక spirit. ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని. And therefore the spirit, the I, the mind and speech belong to the same కనుక ఆత్మ family. ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. Therefore the spirit is pure and the mind has got to be pure there. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా When ఉంది. the mind is pure, naturally the body has got to be pure. కనుక ఈ మైండ్ కు, అహంకు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి. And therefore between these three, the I and Aham, they go in the mind. కనుక So they ఆత్మ ask సంబంధమైనటువంటి ఈ relationship. కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి. Therefore in this family of the spirit, pure ఒక్కొక్క thoughts should సమయం come. లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం. At times we go back the promise we make. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు. There is no other sin greater than this, breaking promise. బలిచక్రవర్తి చెప్పాడు, Emperor Bali said, పలికి బొంకుట కంటే పాపముమ్మి. పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు. having said, having given the promise, if you go back, there cannot be greater sin than this. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. Therefore we should keep our words sacred. షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు. Many used to visit Shirdi. అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు. There is one Sirsdar అతనికి భార్య, కుమారుడు, 16 సంవత్సరాల కుమారుడు. and he has a wife and 16-year-old son. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం. The son and the wife, they have full faith in Baba. కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్. Therefore he never objected his wife or son any time. ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు. The son and wife wanted to go to Shirdi one day. తప్పక వెళ్ళి రాండి అన్నారు. He said, certainly go. ఇతను కేవలము బ్రహ్మ సమాజము. He belongs to Brahma Samaj. ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. In spite of fervent prayer by his wife, he never visited అది Shirdi. కూడాను ఒక వీక్నెస్. That is also a sort of weakness. ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. What Samaj it is, one should know God is one. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకొని వంకర మార్గాన్ని పవలిస్తుంటారు. Some go by the caste and greed and proceed along the wrong path. కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు. Tarkar, the follower of Brahma Samaj, said, I don't ఆ come. 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు.
The 16-year-old son said, "Father, I don't go." ఎందుకోసం వెళ్ళకూడదు అన్నాడు. Why not? Why don't you go? నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి మొదలు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. I observe all the discipline during worshipping Lord. నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. I also offer candy. ఇది బాబా as an offering. స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. In full faith that is accepted by Bhagavan, I receive it. కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు. I don't want to give up this practice. కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు. So I don't go to Shirdi. కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. Father has love towards his son. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను, నీవు వెళ్ళు అన్నాడు. Father said, "Son, I'll certainly do your job. Better you go." నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. And the son asked, "Will you do it? Will you do it or not? బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా? Will you worship Baba as I do? బాబాకు నైవేద్యం పెడతావా? Would you offer? ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా? Will you receive ఇదిగో నాకు thereafter? మాటి, నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు. Give the promise, then I'll go to Shirdi, not otherwise. ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది. Watching the determination of the son, the ఇంత heart of the father క్రమశిక్షణ melted. పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. The father appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two. కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను. He promised his son. ఇచ్చాడు. కుమారుడు తల్లి వెళ్ళినారు. The son and the wife. కుమారునికి went to మాట Shirdi. ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. The father worshipped as per the promise given to his son for 2 కుమారుడు to 3 days. పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, He was also offering candy every day. తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము Before he dines, ఈ he విధంగా receives జరుగుతూ prasad. వచ్చింది. The procedure is followed for a couple of days. 3వ దినము గురువారం వచ్చింది. The third day, Thursday, కానీ ఆ కోర్టు లోపల చాలా అవసరమైన పని పడింది. he has got an important work there in the court. తిరిగి స్నానం చేశాడు, He had his bath, పూజ చేశాడు, he worshipped, ఇంత టిఫిన్ తిన్నాడు, he had tiffin, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు. he has put on his dress and went to his office. తిరిగి భోజనానికి వచ్చాడు. He returned for lunch. భోజనానికి కూర్చున్న తర్వాత As he sat వంట there, వాడిని అడిగాడు, he asked the cook. ఆ ప్రసాదం తీసుకునిరా పెట్టు అన్నాడు. He asked the cook, "Bring the prasad here." వంటవాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు. Cook said, "Sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship." చాలా బాధపడ్డాడు. He felt very sad కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని. that he could not keep up this బాబాకు promise. నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ. He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son. 2వ దినము Following షిరిడీ day. లోపల తాకాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయటానికి వచ్చారు. On the following day, the Targat son and wife came to do namaskar బాబు to Baba. నేను బాగ్రాకు పోయి వచ్చాను, He said, "I went to Banga yesterday. కానీ అక్కడ నాకెవరు భోజనం పెట్టలేదు. Nobody served me their food. నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు. The candy that you offer every day is not చాలా even ఆకలిగా offered." వచ్చాను తిరిగి. I returned very ఇప్పుడు ఏమైనా hungry. ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా. Baba asked the young boy, "Would you give me anything now to eat?" తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. Boy was shocked. విడిది ఇంటికి వెళ్ళాడు. He went home. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు. He sat on the lap of the mother, went on crying. తండ్రి నాకు మాట ఇచ్చాడు, Father made me the promise, కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు. but he didn't make an కనుకనే offering. బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. So Baba returned disappointed అమ్మా utterly. నేను ఇంక ఇక్కడ ఉండను, Mother, I won't stay here. నా క్రమశిక్షణ నేను తప్పను, I will certainly follow my నేను తిరిగి discipline. వెళుతాను బాగ్రా He said, "I will return home, Bhangra." అనేటప్పటికీ And he said, బాబా చెప్పి పంపించాడు. Baba said and asked him to go. ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు. He sent the message through Job. బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్. There used to be one Jog, but not joke. పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీవు ఇప్పుడు పోనక్కర్లేదు, He sent the message, "You don't need to go now. నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు, Your father has gone back the promise, but not you. కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది, You will certainly నీవు receive my వెళ్ళనక్కర్లేదు grace. బాబు, నీకెంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు. You stay here so long you wish to stay. కానీ అంతకాలం కూడా కొంచెం నిరాశగాని
అసంతృప్తిగానే ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు. But he spent all the time in Shirdi totally depressed and frustrated. 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు. After 10 days, he returned. పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. The moment son came, the father said to his son, excuse me, నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు, you are young and కానీ grown నిన్ను up, నేను క్షమాపణ వేడుతున్నాను. but I seek your pardon. అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు, Then the boy said, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు. you should seek the pardon from Baba, not from me. ఏ సమాజంలో ఉండినప్పటికీ, You may be in any samaj. ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ You may follow any culture. మాట మాత్రం ఒక్కటే. Only one thing you should say. ఇది బ్రహ్మ సమాజం కావచ్చును, It may be Brahma Samaj. కానీ నాది ఆర్య సమాజం కావచ్చును, It may be Arya Samaj. నాది దైవ సమాజం కావచ్చు, Or divine కానీ society. ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే, Whatever samaj may be, but one promise is సత్యం one. ఒక్కటే. Truth is one. సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. You should follow truth. It's నీవు essential. కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు, You argue there in the court for నీలో justice. సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి. If you don't follow this kind of discipline, many families will కనుక be తండ్రి, ruined. నీవు లా చదివావు, You studied law. మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. Manu taught dharma in varied ways. కనుకని నీవు ఈ సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు. When you don't follow truth, all your law would be lawless. ఆనాడే ఆ పిల్లవాడు చెప్పాడు, So the boy said, తండ్రి Father? నీవు లాయర్ లయర్ కావద్దు అన్నాడు. the boy said, Father, you should be a lawyer but not a liar. ఆ విధంగా మనము క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. Therefore, when you follow discipline clearly, you will have all the divinity. కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి. Therefore, we should purify our body అది by good activity. మొట్టమొదటి డిసిప్లైన్. So that is the first discipline. తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకొని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి. Therefore, from dawn to dusk in following daily routine, we should observe discipline. నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయుచు జీవితంబు నీ విద్యుల ధరవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా, నీవే పెద్ద సుఖంబు పొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా. Oh, man. నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక. Right from the time you get up from bed until you retire, without any limitations, you struggle hard to carry out your living. పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. Even to earn your daily living, there should be discipline. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. You can eat to the extent that the stomach could మితిమీరి accommodate. తీసుకుంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది. If you eat in excess, it leads to indigestion. కానీ ఒక్కొక్క తూరి మనము దానిని పాటించటం లేదు. Sometimes we don't observe ఈ discipline. జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు. We don't follow the command of the stomach. మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము. We pray and start eating. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వా. దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను. When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from కనుక inside. నాకు ఎంత I'm అవసరమో అంతనే Vaishwanara. నీవు అందించు. Therefore you eat to the extent needed. ఎక్కువ బాగా రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం. Because it's tasteful, you eat more. అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు. బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల పంపద్దు లోపల పంపద్దు లోపల అని చెప్తాడు. Vaishwanara will caution you, don't eat any more, don't eat any more. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు.
But he won't pay heed to the ఈ చక్కని instruction. గారెలు ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. But he goes on loading with all the rice pudding, the payasam. కానీ కడపటికి తాను అలసిపోతాడు. But he will be tired by eating. ఆయాసంతో కొంత బాధపడతాడు. But he will be breathless for some time. కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. Even taking food, he should be under certain discipline. ఈ ఆహారం నందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. If you don't follow discipline, you will fall sick. అనారోగ్యమైనటువంటిది అన్ని రోగములకు మూల కారణం. It is only the sickness that will put you నిజంగా to so మన many దేహంలో other వచ్చేటువంటి diseases. సర్వ వ్యాధులకు కూడాను ఈ కేంద్రమే మూల కారణము. It is the center which is the cause for all diseases. స్టమక్ లో ఏ విధమైనటువంటి ఒక చెడుపు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. When the stomach is upset, it will give way for any complaint. కనుకనే 3 భాగములు దీన్ని ఆహారం పెట్టుకొని ఒక భాగం ఖాళీగా వదిలిపెట్టాలి. So one part in the stomach should be kept empty. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాది. When it is so, it is under discipline. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. Every day we should observe this discipline. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి. All that we do from morning till the evening, we should పూజ follow కాదు, discipline. కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. Sitting, standing, walking, everything should be under discipline. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉండాలి. Then the life will be disciplined. ఈ life. క్రమశిక్షణే నిజమైనటువంటి యొక్క కర్మయోగము. And it is the yoga of karma. ఈ కర్మయోగమే కర్మ సుకౌశలాన్ని అందిస్తుంది. This karma yoga will give you all the skill in the కనుకనే field of action. మానవుడు కర్మాధికారి. So man has got authority on his మన action. ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు కర్మణ్యేవాధికారస్య అని. Our president also quotes this sloka. మనం కర్మాధికారులుగా మనం ఉండాలి. You should ఈ exercise కర్మ authority. ఎలాంటి కర్మగా ఉంటుండాలి? What sort of action? పరిమితమైనటువంటి కర్మగా It ఉంటుండాలి. should be under certain limits. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. పూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. We should follow God's command in toto exactly. అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చును. Then only we can call విద్య ourselves అనగా ఏమిటి? educated. What do you mean by with? జ్ఞానము. It's wisdom. కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి యొక్క మార్గము ఇదియే. In order to attain wisdom, this is the path. పుస్తకముల్ పఠించితిని I have gone through the books. పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును నిరర్థకముల్ కదా మానవా. Why do you pride yourselves that you have gone through all the books, that you are an exponent and expert in all the shastras, పుస్తకముల్ పఠించితిని that I have gone through all the texts? పూర్తిగా చూచితి సర్వశాస్త్రము I have gone through thoroughly all the books. నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల. Why do you pride yourself because of the scholarship you have? ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. Never pride yourself because of your bookish knowledge. నీ హస్తయుగంబు మోర్చి With your folded hands, పరమాత్ముని చింతన చేయని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకముల్ కదా మానవా మానవా. with folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless. కనుకనే మనము హస్తయుగము మోర్చాలి. So we should fold our hands. ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం. This is the first step in spiritual path. ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం? What is this folding of the hands? నమస్కారము. We say namaskara. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance of 5 namaskara? కర్మేంద్రియములు, 5 5 జ్ఞానేంద్రియములు, 5 sense of దశేంద్రియములుగా cognizance. ఉంటున్నటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము. We unify all the 10 senses here in యూనిటీ folding of hands. ఇన్ డైవర్సిటీ. Unity in diversity, that's namaskara. కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నిటినీ ఏకంగా చేయటమే నమస్కారము. Unity in diversity is symbolized in namaskara. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. This unity is the principle of the spirit. కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. Therefore, in spiritual field, namaskara is very important. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి. There's a lot of inner meaning in నా namaskara. మమ, నా మమ నేను కాదు,
Na mama, I am not. నమస్కారం అంటే నేను కాదు. Namaskaram. అహంకారం నిర్మూలమే. Egolessness, killing one's own ego. మమ అంటే అంతా నాదే. Mama means everything mine. నమమ అంటే ఏది నాది కాదు. Namama, nothing belongs to me. కనుక అంతా నీదే స్వామి Everything belongs to you, అని Swami. అర్పితముగా గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము. That kind of offering, total surrender, is the inner significance of namaskara. కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి. Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline. కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. But in the present day, no one knows what discipline is. ఇంతియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు. They have no knowledge of sense control ఈ either. సెన్సెస్ కంట్రోల్ చేయాలి. One has to కన్నులు control sense. చూస్తున్నాయి ఎక్కడో, Eyes see somewhere, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. but you should teach your eyes. ఓ నేత్రమా, Oh eye, నీవు దేనిని చూస్తున్నావు? what is it you see? నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. You should not have bad looks. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. See no evil, see what is good. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. Talk no evil, talk what is good. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. Hear no evil, hear what is good. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. Think no evil, think what is good. డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. Do no evil, do what is దిస్ ఇస్ ది good. వే టు గాడ్. This is the way to God. కనుక నీవు మంచిని చెయ్యి, So do good. మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. Therefore see good, do good and be good. కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. You can be good by following discipline. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. Others may talk to you again and again, but you should have control over your talk. విద్యార్థులారా, Students, ఈనాడు today, మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. today animals and birds follow discipline. కానీ ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు. But man with all his education, intellect and intelligence is not following మీరు discipline. చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. You watch very మీ clearly. హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి. There are some monkeys on the way as you move from your అవి దినమునకు hostel. 1 గంట మౌనాన్ని వహిస్తాయి. Monkeys observe silence for 1 1 hour. దినమునకు 1 అవర్ Monkeys observe 1 hour period of silence every day. సైలెంట్ మౌనం. Observe silence. పక్షులు కూడా అంతే. Birds also serve. 1 గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది. 1 hour they observe silence, birds. కానీ But ఈనాటి మానవుడు man today, 1 నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు పాపం. not even a minute he takes rest. ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. He goes on talking, he goes on talking. సైలెన్స్ అనేటువంటిదే లేదు. No silence whatsoever. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. If anyone observes silence, we make fun of them. అరే ఛా, అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి. We should come forward with all the enthusiasm watching that man కనుకనే who observes బ్రహ్మ silence. అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. Who is Brahma? సైలెన్స్ ఇస్ ద గాడ్. Silence is God. అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. There is sound in silence, that is Brahman. చూసారా, అంత గొప్పతనం ఉంటున్నది ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. Therefore, when you control your talk, there's mighty things that you can achieve. Talk, not talk. In talk, there's mighty things that you can achieve. కనుక టాక్ ని కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. So when you have a control over your talk, you can control ఎందుకోసం everything. దీనికి ఇంత పవర్ ఇచ్చారు? Why such power is gifted there? కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండదు, రెండవ పవర్ లేదు. Eyes have got the power to see, not the చెవులకు second. వినే పవర్ మాత్రమే ఉంటుండదు, ఇంకొక పవర్ లేదు. Ears can only hear, no ముక్కుకు other. వాసన చూచే పవర్ ఉంది కానీ రెండవ పవర్ లేదు. Nose can only smell, nothing else. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, 2 పవర్స్ ఉన్నాయి. But the tongue has got 2 powers, double power. ఒకటి టెస్ట్ చేస్తుంది, One, it tastes. ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. Second, it can talk. కాబట్టి 2 శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. As the tongue is so powerful, it must be put under control. కనుక ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. As the tongue is more powerful, it should be kept under check చాలా first. మందికి తెలిసిన పిల్లలకి తెలియకుండా ఉండొచ్చును. కార్ల లోపల 4 టైర్స్ ఉంటాయి. Car has 4 tires. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, The front tires will have more of air. వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. The tires behind will have less అదే of air. ఒక్కొక్కతో తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంపు కొట్టేస్తారు. A person who doesn't know will pump air equally among all the 4 tires. అది మంచిది కాదు. It's not good. ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి, If it is in excess, you should. కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి. If it is less, you should increase.
ఇది ఒకానొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు. కమలక్పూర్. Ramakrishna Paramahamsa stayed there in Kamarakpur at that time. కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు. He has got an ashram over there. అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు. He has got certain changes in his dietary అతను habits. నిత్యము కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు. Being the state of Bengal, even Brahmins relish fish. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. They are called Matsya Brahmana, fish Brahmins. వాడు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కలుసుకుంటాయి చేపలు. అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకొని ఇంటికి వస్తుంటారు. When they go to Ganges for bath, they will naturally come across the fish, they will catch it and bring them home. కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. So in order to reach Kamarakpur, he has to cross this Ganges by boat. చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీత్యంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు. Gathering all youngsters, Ramakrishna Paramahamsa used to teach very nice spiritual things. కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము. As a result of this Kali age, people make fun of good company. ఏమిరా చిన్న వయసు లోపల ఇప్పుడే నీకు ఎందుకురా ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందా అనుకో. People say this, why do you have this devotion at this ఇప్పటి tender నుంచి young నీకు age? ఎందుకు ఈ భక్తి? Why devotion కానీ from this age? యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు. Even parents also criticize, discourage కానీ children. ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు. And youth gathered around Ramakrishna. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ. Ramakrishna has set a timetable. పలానా for దినం నీవు, పలానా దినం నీవు, పలానా దినం నీవు అనగా ఏమి సిటీకి పోవటము, చేపలు తీసుకొని రావాలి. He has set a timetable. Everyone should go one every day and bring fish from the city. ఒకనాడు బ్రహ్మానందము One day, వెళ్ళాడు బోట్ లో. it was the turn of Brahmananda. He went on his ఈ boat. బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు. The boatmen saw this ochre-robed Brahmananda. ఇంకా మొదలు పెట్టారు దూషణ. They started ఆ criticism. పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకొని ఈ విధంగా చెడగొడుతున్నాడు, అతను దొంగ, అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు. The boatmen went on accusing Ramakrishna. Here is a madcap, here are madcap, the children here. All are రామకృష్ణ spoiled by him. పిచ్చివాడిగా చూచేటువంటి వారు. And they used to look at him like a madman. కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. Brahmananda could not hear all this. కానీ ఏం చేయగలడు, మెత్తనివాడు. నోరు మూసుకున్నాడు, వెళ్ళాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి పడవలేక రావాలంటే మరి భయం. He's a very soft man. He could not give reply. He came home with the fish. తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం. As he returned, he was fear-stricken because anything may happen on the way. తిరిగి వచ్చాడు. He returned. బ్రహ్మానంద రామన్నాడు. Paramahamsa called Brahmananda, come here. వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ. He was just wiping out his tears. ఎందుకోసం ఏడుస్తున్నావు? Then why do you cry? స్వామి, Swami, ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు. people are using very harsh words which they are not చాలా supposed to. కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. They're criticizing you in strong మమ్మల్ని words. విమర్శించినా పర్వాలేదు, Doesn't matter even if they మిమ్మల్ని criticize us. విమర్శిస్తున్నారు, నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు. I am very sad because they were criticizing you. కోపం వచ్చింది రామకృష్ణకు. Ramakrishna was ఛీ, angry. ఛీ, గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు, నీవు ఒక శిష్యుడా, నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation, charges made against your teacher? Get out. You have no place here. in ఎట్ట this నువ్వు ashram. వింటూ వచ్చావు? How could you listen? గురుదూషణ వినటం నీకు పాపం కాదా? Is it not a sin to listen to all దూషణ the చేయడం charges? వారికే పాపము, వినటం నీకు పాపమే అని అన్నాడు. They committed a sin in accusing me and you committed a sin in listening to that. కానీ ఏం చేయగలడు? What is that you could తిరిగి do? ఏడ్చాడు, కూర్చున్నాడు. He cried for the second time. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. Second day was the chance of Naren. ఇది వివేకానంద. Vivekananda. ఇతను పోయాడు. He went. ఇతను పోతున్నట్టు ఇతన్ని కూడా ఆ విధంగా దూషించారు. They started accusing him in the same style. అందరూ బోట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు. All boatmen made fun of him. పడవ ఎక్కాడు, He got into the boat. టికెట్ తీసుకున్నాడు. He purchased ticket. ఏయ్ నోరు ముయ్యి, And shut up, he said. ఎవరు తిడుతున్నారో వారు నోరు ముయ్యి అన్నాడు. The one who is accused shut up first. కానీ He వాడు said. ఇంకా తిడుతూ వచ్చాడు. Still he went on. బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాళ్ళని. He slapped him on both కొట్టి the ఒకరిని cheeks. ఎత్తుకున్నాడు, And ఈ గంగలో వేసేస్తానని. He lifted one fellow ready to drown him in Ganges. భయపడిపోయారు. They were all fear stricken. ఎవ్వరూ ఇంక తిరిగి నోరెత్తలేదు. Nobody opened their mouth. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం.
He went there, brought the fish and was returning. ఎవరు మాట్లాడలేదు. Nobody opened their mouth. వచ్చిన తర్వాత After he returned, నరేంద్ర రా అన్నాడు. Ramakrishna said, Narayan, come here. ఏం జరిగింది? What happened? నిన్న బ్రహ్మానందం జరిగింది అన్నాడు. Same thing what happened yesterday to మరి Brahmananda నీవేం repeated. చేశావన్నాను. What did you do? నేను ఊరుకుంటానా? Do I నా keep- గురువుని దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు. బాగా 2 కొట్టాను, తిరిగి ఒక ఎత్తి గంగల వేయడానికి ప్రయత్నించానన్నాడు. Do I keep quiet when they criticize my teacher? Do I keep quiet? I was ready to రామకృష్ణ drown చెప్పాడు. one fellow, push him into the Ganges. చీ 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 చీ, వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకు ఇంత మాత్రం కోపం నీ నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి? He said, what a shame it is. As a celibate, you should be peaceful. అప్పుడు చెప్పాడు నరేంద్రుడు. Then Naren said, ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే. he is also a member of Brahma Samaj. స్వామి, Swami, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు. he said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true మరే here? పిచ్చివాడా, Oh madcap. టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదాన్ని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదాన్ని కొట్టాలి. When there is excess of air in a tire, you have to remove it. When there is ఆ less of tire, you బ్రహ్మాండంలో have to కొంచెం గాలి pump it. తక్కువగా ఉంటుందని కనుకనే నేను బాగా ఊదాను. The tire of Brahmananda, there is less of air, therefore I టెంపర్ pump చాలా more. షార్ట్ టెంపర్, దీన్ని తగ్గించాలి. Naren is short-tempered, therefore it should be cut. కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకొని ప్రబోధనలు జరపాలి. So, basing on the circumstances, teaching should be given. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు. Teachings are not uniform to everybody. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఎంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు. Teaching should be given in accordance to the capacity and the container గంగా of each నదిలో one. కావలసినంత జలం ఉంటుండాలి. There's lot of water there. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకొని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. As is the container, so is the measure of water that you అందరికీ fetch. సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు. You cannot equally distribute. కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను So the spiritual path, ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు. when they follow discipline to the extent possible, God will give them the capacity, the ability. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. Therefore, in order to increase our capacities, we should follow క్రమశిక్షణ discipline. లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు. Without discipline, you can never attain ఒక divinity. దినం ఒక రీతిగా, ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏమాత్రం కూడా సరైనది కాదు. If we are in one way on one day, in a different way on another ఒక day, చిన్న it's ఉదాహరణం. useless. A small example. మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు, You do bhajan at 6 o'clock in the లేక morning, ధ్యానంలో చేస్తున్నారు. or you meditate. ఈ విధంగా ఉండినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది. Sometimes you need to travel. ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు. That time at 6 o'clock you may be in a bus. ఇక్కడ కొంతమంది స్థలమును, కాలమును, కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదంటారు. Some say that one should not change the place, time and the duty. కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం. But you should keep duty in view. స్థలము మారినప్పటికీ Place may change. కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే. The time may change ఆ in 6 6 గంటల o'clock. టైంలో నీవు బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థానానికి వస్తుంది. You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God, you'll కాబట్టి be స్థలం here. అనేటువంటిది నీ దగ్గరికి వస్తుంది కానీ నీవు స్థలం దగ్గర రానక్కర్లేదు. Place will come to you. You need not come to the place. కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా. So you should certainly follow the క్రమమును discipline. పాటిస్తే ఈ కర్తవ్యము, కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తొస్తాయి. If you follow the time and the discipline, the place will follow you. కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాకిమ్న కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది, It is the time that swallows this body, life. కానీ కాలుడు కాలాన్ని కూడా మింగేటువంటి వాడు. And the kala also swallows the time. కనుకనే కాలుడంటే ఎవరు? Who is Kaludu? అతనే దైవము. Kaludu is God. కాలుడంటే యముడు అనుకుంటారు, కాదు కాదు. Kaludu is not Yama. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంతా కాలమే, అతనే కాలుడు. Everything is time. Time is God. కనుక ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి. Some students have some doubts. సూర్యునికి కుమారుడు పుట్టాడు, Sun has a son. యముడు సూర్యుని కుమారుడు ఉంటారు. Yama is the son of sun. ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
Naturally, students will be amused. సూర్యుడికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు. Students will naturally dismiss it because what is it? The sun has a wife and a family and a కాదు son. కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం. It is truth, yes. ఎత్తనగా How? కాలుడనగా ఎవరు? Who is called? కాలము. Time. ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి. The time is there because of sunrise and sunset. కనుకనే సన్ రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటిది కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు. As the time is born because of sunrise and sunset, the time is the son of sun. చూడండి, తెల్లవారి సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము. When once the sunrise, we ఇప్పుడు say సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 12 గంటలు జరిగిపోయింది. so sunrise and sunset. ఈ spans 12 12 గంటల hours. కాలం ఎవరి వల్ల జరిగింది? 12 hours. Who is ఎవరి responsible వల్ల for this? పుట్టింది? It's born out of whom? సూర్యుని వల్లనే పుట్టింది. It's because of sun. కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము, కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు. Because the time is born to the sun, we say, naturally we say that he belongs to sun. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే. When we think from the spiritual point of view, everything is truth. కనుకని సత్యస్య సత్యం. It is truth of truths. ఏ విధమైనటువంటి అంతృత్వం అక్కడ రావడానికి వీలుండదు. There's no scope for any kind of కనుక any doubt మన whatsoever. పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైన ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి. In our epics and sacred texts, you find so ఇవన్నింటినీ many కూడా words. మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము. Because we take it in the worldly way, we don't believe them. చాలా పొరపాటు. It's a mistake. ఈ ఓపిక పట్టుకొని దాన్ని చక్కగా ఎంక్వైరీ చేయి. Be patient and inquire clearly. అప్పుడే నీకు సరి అయినటువంటి హృదయం తిక్కుతుంది. Then you will have the proper answer. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, We say లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది. వీరందరికీ ఏదో కమలములు అని పెట్టి ఆ కమలముల నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు. We have the Vishnu and Lakshmi. We say that they're born out of the lotus flower. అది ఏ హృదయము, హృదయ కమలము. The lotus flower is the human heart. అనగా హృదయం నుంచి పుట్టేటువంటివే సర్వము. So everything is born out of the heart. గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటివే. Good and bad arise out of you. కనుకనే దీనిని యద్భావం తద్భవతి అన్నారు. As is the feeling, so is the experience. కనుక So, మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యమని నెట్టివేయకూడదు. because we don't know the inner significance, you cannot కొంచెం dismiss టైం it. తీసుకో, Take దానికి time. కొంచెం డౌట్స్ అంతా దాన్ని నిర్మూలన చేసుకో. Get all your doubts నిశ్చింతగా clarified ఉంటుండు, నిశ్చింతగా ఉంటుంది. and be peaceful. అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు. But don't get confused with all these doubts. డౌట్స్ కు మన పురాణములు ఎందు ఏమాత్రం అవకాశం లేదు. There is no scope for any doubts in ఎవరు our రాసినవి Puranas. ఈ పురాణములు? Who composed them? ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు. They are not composed by Ella గొప్ప Mallaya. విద్యావంతులు మహర్షులైనటువంటి యొక్క వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి. The Puranas are composed by great sages like Valmiki and Vyasa. గొప్ప విద్యావంతులు, They are highly educated. అంత విద్యావంతులు మరొకరు లేరు. Such noble people అట్టి you don't find. విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు. Such highly educated, knowledgeable people are the అందరూ poets. కవులు కాదు. All are not poets. కనుకనే పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి. Valmiki composed this Purana. ఈ అష్టాదశ పురాణములు రాసిన వాడు వ్యాస మహర్షి. Vyasa has written all the 18 epics. మహర్షులు They are sages, great కనుకనే sages. వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు. There is no scope for any untruth there. మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు. Depending on our feelings, we may say they are lies, but there cannot be any lies over there. నీవు చూచినా చూడకపోయినా గాని రాసిండేటువంటివన్నీ సత్యాలే. Whether you see or not, what all that is written is అవన్నీ true. గొప్ప ఆదర్శాలే. They are all great ideals. అంతేగాని తప్పు మార్గం ఏమి రాయలేదే, They will never take you to the ఎవరిని wrong ఏమి path. చెడపలేదే, They never spoil ఎవరిని anyone. ఏమి పెడమార్గం పట్టించలేదే. Nobody is directed in the కనుక wrong సత్య way. మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి. It proves the truth, path of కనుకనే truth. ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను. They are all ideals. ఈ Ideal ఆదర్శ texts. గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి. We need ideal life to follow the ideal text. ఐడియల్ లైఫ్ కావాలనుకుంటే మాటలు తగ్గించాలి, In order to lead an ideal life, దైవాజ్ఞను శిరసా వహించాలి, we should follow God's command. డిసిప్లిన్ మనం పాటించాలి. We should observe discipline. ఎలాంటి పరిస్థితులు ఏందేని కూడా మన డిసిప్లిన్ వదలకూడదు. Under any circumstances, we should never give up discipline. చూచారా, తర్కాడే సన్ 16 సంవత్సరములకు పిల్లవాడు తన డిసిప్లిన్, తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు. You see, the son of Tarkar, though age is 16, he took promise from his father. కట్టగడబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కూడా కోరుకున్నాడు. Ultimately, it led to a situation that the father had to seek తండ్రి pardon from కొడుకు his son. దేహంలో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును, There is difference in age between son and కానీ father. ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
But the same Atma, the spirit, is present in both. సత్యము ఒక్కటే. Truth is one. ఇది పెద్దవారి సత్యం, ఇది చిన్నవారి సత్యం అని లేదు. There is nothing like the truth of ఇది youngsters and బ్రాహ్మణ truth of సత్యము, ఇది elders. శూద్ర సత్యము అనేటువంటిది లేదు. It cannot be Brahmin truth and the truth of ఇది Shudras. అందరికీ సత్యం సత్యం ఒక్కటే. The truth is one to all. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. Truth is one, not two. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. Truth is one, not two, non-dual. ఏకం ఏవ, It's only one. ఓన్లీ వన్. Only one. Only one. అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది. We should observe the truth and ఇలాంటి propagate. సంస్కృతిలంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. This is the culture of Bharat that teaches in various భారతదేశం ways. యొక్క సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధమైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి. The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world. కల్చర్ లో ఎట్టి దోషము లేదు. There is no mistake in our culture. అలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ భారతీయ యొక్క సంస్కృతిని మనం విడువరాదు, మరువరాదు. We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat. బుద్ధి పోయినట్టుగా పోకూడదు. We should not act according to our mind. దానిని పట్టి దాన్ని వెనుక తెప్పించాలి. You should have control over your కల్చర్ mind. ను ఫాలో చేయమని చెప్పిన దానికి సరైనటువంటి ఒక శాసనం చేయాలి. And you should command your mind to follow the culture నీ clearly. మనసు ఇష్టం వచ్చినట్టు పోవచ్చును, The mind may go in a wayward way, కానీ నీ వదలకూడదు. but don't never give it మైండ్ up. ఈజ్ యువర్ సర్వెంట్. Mind is your servant. యు ఆర్ నాట్ మైండ్ సర్వెంట్. You are not the servant of the mind. కనుక మైండ్ నీ సర్వెంట్. Mind is your servant. కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి. Therefore make use of the mind దానికి as your నీవు servant. బానిస కాకూడదు. But you should not be the servant of the కానీ mind. బానిస కావాలి. ఎవరికి బాధ కావాలి? దైవానికి బానిస. You should be only servant of God. కనుకనే రామదాస్ కూడా చెప్పాడు, Ramdas also said, దశాను దాసుడను కావలెనురా, నేని దాసులకు సేవనే చేయవలరా, దాసాను దాసుడను కావలెనురా. Ramdas said, I should be servant to the servants. I should serve your servants. దాసులకు సేవనే చేయవలరా. I should serve your servants. ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడని. I am your servant morning and evening. నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడాను దాసుడని. I am not only your servant, I am your servant of your చక్కగా servants. ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో. There is very good teaching there in Bhagavatam. కుచేరుడు తీసుకెళ్ళాడు ఇంత పిటికడ అడుగులు. Kuchela has taken the beaten rice, కానీ fistful. ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు. Krishna opened the bundle. కానీ ఆ యొక్క కుచేరుడు చాలా సిగ్గుపడుతున్నాడు. Kuchela was feeling, నా బట్టలు కూడాను ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి. my clothes are dirty. You cannot ఇలాంటి touch. దరిద్రహీనుడను, I am a pauper, a beggar. ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది? ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు. Kuchela was feeling so sad because Krishna is an emperor and God. How can he touch ఆ his dirty బట్టలో clothes? ఉన్నటువంటి కొన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. And Krishna started swallowing the beaten ఇంకా rice brought by కొంచెం మిగిలింది Kuchela. ఆ బట్టలో. Some remained still. రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుంది. Rukmini came all the way and caught hold of the hand of Krishna. కుచేరుడు మరొక భావం పడ్డాడు. Kuchela had another thought. ఈ యొక్క డట్టి దీంట్లో టవల్లో ఉన్నటువంటివి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన్ని అడ్డు చేస్తుందని భావించుకున్నాడు. Kuchela thought that Rukmini is objecting Krishna as he wanted to eat the third fistful కానీ because it's contained in a రుక్మిణి dirty యొక్క cloth. హృదయం కృష్ణునికి తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణికి తెలుసు. But the heart of Rukmini is well known to Krishna, and so also the heart of Krishna well known to కృష్ణుడు Rukmini. ఈ యొక్క కుచేరునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై, ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు? In order to make Kuchela understand, asked Rukmini, why did you catch hold of my hand? నేను కుచేరుని దాసుడను. I am the servant of Kuchela. కనుక కుచేరుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను. So I must accept the prasada brought for me. అప్పుడు రుక్మిణి చెప్పింది, Then Rukmini said, కృష్ణ, కృష్ణ, మీరు కుచేరుని దాసుడు, you are the servant of Kuchela. మీ దాసురాలు నేను. I am your servant. కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా, So as your servant, I too have some due కాబట్టి ఆ share. మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది. So I must have my own share, she భగవత్ started. విషయాలు ఎంత విశాలమైనటివిగా ఉంటాయి. All the spiritual topics are so భగవంతుని యొక్క broad-minded. థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటివిగా ఉంటాయి. The divine will and divine thoughts are so కానీ దానిని majestic. మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు. We don't understand them and take them for granted in an easy way.
కనుక So, భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు, God is broad-minded, కేవలం నేరో మైండ్ కాదు. never ఆ narrow-minded. హృదయం మరొకరికి లేనే లేదు. No one has got such ఆ kind హృదయం of ఒక్క heart. భగవంతునికి తప్ప మరొకరికి రాదు. It's only God can possess, no one else. ఎన్ని విధములుగా మీరు కంపేర్ చేసినా కానీ గాడికి తప్ప మరొకరికి రాదు అది. Only God can attain, God can have. అప్పుడు No one else. తెలుసుకున్నాడు కుచేరుడు. Then Kuchela understood. ఇంటికి పోయి చూచాడు, He returned home and saw. గొప్ప భవనాలంతా అందించాడు. He saw mansions around. తన పిల్లలు తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు. He saw the children, the wife in affluence, పరిగెత్తి wealthy. వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది. The wife came and fell at his feet. నాథ, Said, husband, భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు. God is broad-minded. What a vast heart has he. అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు. No one has got that kind of majesty కానీ as the నువ్వు one of చూచావా, God. See, అతను నీతో మాట్లాడ్డా, Did you ఏమని talk? చెప్పాడు, ఏమిటి అని మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది. She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say? దేవి, Said, wife, నారాక ఎరిగినంతనే వేగరమ్మని ద్వారపాలుర చేత ఆజ్ఞాంపే. having come to know of my arrival at the gate, immediately sent a message నన్ను that I should- చూచినంతనే దిక్కున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే. The moment he saw me, with all the smiles, he hugged me. మొనరించి మోము వాచినట్టు ఎగా దిగా చూచి కౌగిటం బిగుసుకునియే. He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me. ఏమందు అతని దీనపరత, What can I say about his compassion? పేద కుచేలుని అటుకులు పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరా. Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of bitter ప్రేమయే rice? తాను తానే ప్రేమయవును. He is love, love is Krishna తానే himself. ప్రేమ, ప్రేమే తాను. He is love, love is Krishna himself. ఇంకొకటి ఏమాత్రం వర్ణించడానికి వీలు కాదన్నారు. No one can extol in full. చూచావా, అంత విశాలమైనటువంటి యొక్క భావము, ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది. God's love is one of expansion. కానీ But- భక్తులదంతా కంట్రాక్షన్ లవ్, But that of a devotee is contraction. మైండ్. Narrow-minded. ఒక చిన్న ఉదాహరణ, A small example. రూము లోపల There in the room, మన హాస్టల్ వార్డను, the hostel warden, స్టూడెంట్ వీళ్ళందరూ అక్కడ వచ్చారు. student, they were all there in the room. నిన్నటి దినము Yesterday, ఈ హాస్టల్లో ఉండినటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు. all teachers staying there in the hostel got this chair specially made. అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు. They wanted it to be ready for 70th birthday. కానీ ప్రయత్నం చేశారు, కానీ విఫలమైపోయింది. But they were not successful in getting it ready. నిన్నటి దినం వచ్చింది. It came yesterday. వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు. They all fell at the feet of Swami. They said, Swami, you should బాబు, accept. నేను ఎప్పుడు ఇచ్చేదే కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు. Bhagavan said, I always give, but I will never receive. అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు But Bhagavan asked, what is it, the cost of this chair? చెప్పలేదు. They never said. నేను చెప్పాను, ఇంత అయింది దీనికి, Bhagavan said, ఇగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటానన్నాను. Bhagavan said, I will give you the money and accept the chair. చాలా బాధపడ్డారు, ఏడ్చారు. They cried. ఇలాంటిది జరగడానికి వీల్లేదు, స్వామి మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు. Swami, we can't keep it. You must definitely accept what we bring here. కానీ ఆ యొక్క ఫీలింగ్ మంచి పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను. With all the sacred feelings and sacred thoughts they brought here, and therefore Bhagavan accepted. పిల్లలు మంచివారే, Boys are good, no doubt. పిల్లలు చాలా భక్తి పరులే, They are highly devoted. స్వామి అంటే కొండంత ప్రేమ. They have got కానీ love of మధ్య the మధ్య mountain. కొంత ఇది అవుతుంటుంది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి, In between ఎయిర్ పాకెట్స్, Sometimes air pockets appear. అవే కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంటాయి. That spoil the mind at times. ఈ పొద్దు చెప్పాను, This morning Bhagavan said, వార్డన్, Warden, నా దగ్గర బియ్యం ఉంటున్నాయి, బియ్యం రైస్, I have got rice with me. ఆ హాస్టల్కి ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకొని పోండి అన్నారు. You take 200 bags for that hostel and 200 bags of rice for this hostel. 200 బ్యాగ్స్ బసుమతి బియ్యము, Basmati rice. బాసుమతి Oh, రైస్. very costly.
ఇవంతా కూడా 3 హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడింటికులను 200 బ్యాగ్స్ మీకు తీసుకొని పోండి రేపటి దినం అన్నాను. Bhagavan blessed these 3 hostels, 200 bags basmati rice, each primary school, higher secondary school and that of the వార్డెన్ institute. చెప్పాడు, స్వామి పిల్లల డబ్బంతా ఉంటుండాది, దానికి ఇప్పుడు బయట తట్టి చూస్తే 1000 ఇట్లంతా ఉంటుంది, డబ్బు ఇస్తాము అన్నారు. The warden said, people charge outside, we'll certainly అరే pay. పిచ్చివాడా, ఇంతకాలం అయిపోయి నన్ను ఇదేనా తెలుసుకోవటం? He said, oh mad fellow, is this you know about me having stayed so long? 200 బ్యాగ్స్ నేను తీసుకుని పోమని ఎంత ప్రేమతో నేను పెద్ద హృదయంతో నేను ఇస్తుంటే చిన్న హృదయంతో మీరు డబ్బు అని చెప్పి పాటిస్తున్నారా? ఇది ఎంత తప్పు అన్నాను. With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is. ఎందుకనగా Why? పిల్లలే నా ప్రాపర్టీ. Students are Bhagavan's property. కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం. Bhagavan is giving for his children. ఇంక నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా? Will he take money from his children? తండ్రి వెళ్తాడు మార్కెట్కి వెళ్లి పండగ వస్తున్నాయంటే పిల్లలకు 2 చొక్కాలు కుట్టిస్తాడు. Father goes to the market on a festival day, will buy 2 new pairs of clothes. అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చేయి అని తండ్రి ఏమైనా అడుగుతాడా? Father tells son, I am here new pair, pay money. ప్రాకృతమైనటువంటి తండ్రి ఈ విధమైనటువంటి అడిగినప్పుడు విశ్వంకు సంబంధించినటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? ఏనాటికి జరగదు. When the worldly father does not ask you, how do you expect Bhagavan? స్వామిది ఇంత పెద్ద హృదయం. Swami's కానీ heart is మీరు so కూడాను vast. ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం You కావించుకోవాలి. can understand the significance of this I aham, మీ which హృదయాన్ని is the కూడా son విశాలం of that చేసుకోండి. Atma. You should have broad-mindedness. మీరు నా వారనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి. When once we say Swami, we మా belong to స్వామి you. మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి. You have got every right to say Ma Swami, Ma Swami, రైతుకు Swami belong to తగినటువంటి you. యొక్క శక్తిని మీరు సంపాదించుకోండి. Have that right, earn it. అదే నాకు చాలు. That is enough for Bhagavan. కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటము చదువుకోవటం పోవటము ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం? Otherwise, if you come here, study and go, what for is that? ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు. All this study is useless. ఇది కాదు మనం It's నేర్చుకోవాల్సింది. not that you should learn. హృదయాన్ని విశాలం చేసుకోవాలి. You should expand. స్వామి broaden. ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి. Whatever Swami says, you should follow అప్పుడే it. మీకు ఆ totally. ఆనందం మీకు ప్రాప్తిస్తుంది. And then only you will attain the state of bliss. అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు. You cannot have total bliss. ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు. That day when you follow Swami's command, you will experience the nectarine నేను bliss of ఎప్పుడు Bhagavan. రెడీగానే ఉంటున్నాను, కానీ మీరు రెడీ లేరు. Bhagavan is always ready, but we are not అయితే ready. ఒక్కటి మీరు చూడండి, But you take one point. ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను There are so many photographers, ఫోటో తీయాలనుకున్నప్పుడు and they want to click their ఏదో photo. అన్ని రెడీ చేసుకుంటారు. They will be ready. మనం అటు ఇటు కదులుతూ ఉంటాము. You go on moving. కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు. But the photographer will tell you, sir, be ready. ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది. When one photographer says, ready, if you are steady, you will have the photograph. ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు. అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి. Therefore, in this world, photographers will tell you ఎప్పుడు to be ready. అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి. You will be ready when he asks you to be ready. అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు. Till then you can move, shake your body. కానీ భగవంతుడు అనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు. But the divine photographer, God, when he will ask you to be ready, you don't కాబట్టి know. ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి. So we should be ever ready. ఎప్పుడు తీస్తాడో ఏమిటో, When he clicks the camera, we don't know. అప్పుడే ఆ హృదయంలో వచ్చి మీ యొక్క చిత్తం చిత్రించుకొని పోతుంది. Then the whole picture will be imprinted on your heart. కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్. So God is an excellent photographer. కానీ రెడీ అని మాత్రం చెప్పడదు. But he will never ask you to be ready. ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్. When you will take your picture. కనుక మీరు ఎప్పుడు కూడాను రెడీగా ఉంటుండాలి. But you should be ever ready. దేనికైనా రెడీగా ఉంటుండాలి. We should be ever బి ready. ఆల్వేస్ రెడీ. Be always ready. అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం. That is your real quality. అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది. Then this picture will be imprinted on your heart. चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल. चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल. चित्त चोरा यशोदा के बाल नवनीत
नवनीत चोर गोपाल चित चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल 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 गोवर्धन कर गोपाल चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल चित चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल चित चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल 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 गोवर्धन कर चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल चित चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल चित्त चोरा